హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఛానల్ వచ్చేసి 5000 సబ్స్క్రైబర్స్ లిమిట్ ని క్రాస్ అయింది. సో మీకు అందరికి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చూపిస్తున్న ఆదరణకి, మీరు ఇస్తున్న మోటివేషన్స్ కి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మీరు చేస్తున్న కామెంట్స్ ని నేను అన్నింటినీ చూస్తూ ఉన్నాను, కానీ అన్ని కమెంట్స్ కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకనే ఈ వారం ఈ సండే వచ్చేసి క్యూఏ సెషన్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ క్యూఏ సెషన్ ఇది. సో మీరు అడిగిన స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నింటికి ఇందులో సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే కనుక లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో మీరు తెలుసుకోవాలనుకున్న స్టాక్ గురించిన వివరాలను మీరు అడగొచ్చు. కాకపోతే 1 or 2 స్టాక్స్ గురించి కనుక మీరు అడిగితే కనుక అందరికీ సంబంధించిన స్టాక్స్ గురించి ఆన్సర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేయడానికి వీలవుతుంది. అలాగే మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్ లో, టెలిగ్రామ్ ఛానల్లో మీరు మన ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిష్ టీవీ టెక్నికల్ అనాలిసిస్ గురించి వివరించండి అని చెప్పేసి అడగడం జరిగిందండి. డిష్ టీవీ అనే దాన్ని మీరు అవాయిడ్ చేయండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే రీజన్ వచ్చేసి ఎర్నింగ్ పర్ షేర్ అండి. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఎప్పుడైతే నెగటివ్ రిటర్న్స్ ఇస్తుందో, అంటే మనం పెట్టిన పెట్టుబడికి ఇది లాసెస్ ని చూపిస్తున్న కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో డిష్ టీవీ అనే దాన్ని మీరు అవాయిడ్ చేయండి. అలాగే ఓఎన్జీసీ, ఐఓసీ అండ్ కోల్ ఇండియాలో ఏదో ఒక స్టాక్ ని సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. కాకపోతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే కొద్దిగా లాగర్డ్ కంపెనీస్ గా నా ఒపీనియన్ అండి. అందుకనే నేను పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి అడ్వైస్ చేయను. కాకపోతే ఇక్కడ మీరు 3 కంపెనీస్ గురించి అడిగారు కాబట్టి వీటి గురించి వివరిస్తున్నానండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఓఎన్జీసీ అండి. ఓఎన్జీసీలో డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 3.48% ఉందండి. డెట్ టు ఈక్విటీ 1 కంటే బిలో ఉన్నప్పటికీ డెట్ టు ప్రాఫిట్ అనేది 3.48% ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇది 3.5 years యొక్క ప్రాఫిట్స్ ని ఇస్తే కనుక దీని యొక్క డెట్స్ అనేటివి క్లియర్ అవుతాయి అని చెప్పేసి. ప్రస్తుతానికి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది తనకున్న స్టేక్ ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో నుంచి చాలా వరకు అమ్ముతూ వస్తుందండి. సో దీంట్లో కూడా చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్స్ చూడండి లాస్ట్ 3 years లో నెగటివ్ 5.29% అనేది కనిపిస్తుంది. అంటే 5.29% స్టేక్ ని ఇది తగ్గించడం జరిగింది. ఈ కంపెనీస్ లో ట్రేడింగ్ అనేది ఎక్కువగా జరుగుతుందండి. దీంట్లో వాల్యూమ్స్ అనేవి డెలివరీ కూడా ఎక్కువగా లేవు. చూడండి 34%, 33%, 32% అనేది మనకు కనిపిస్తుంది. సో వాల్యూమ్ వైజ్ గా చూసుకున్నా కూడా ఈ కంపెనీస్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో చూడండి ప్రీవియస్ ఇయర్స్ లో డెట్ అనేది తక్కువగా ఉంది. కంటిన్యూస్ గా డెట్ అనేది పెంచుతూ వస్తున్న కంపెనీ ఇది ఓఎన్జీసీ కంపెనీ అనేది. సో అలాగే ప్రాఫిట్స్ వైజ్ గా చూసుకున్నా కూడా మీరు 5 years ప్రాఫిట్స్ చూసుకుంటే కేవలం 3.62% మాత్రమే ప్రాఫిట్స్ ఇవ్వగలిగింది లాస్ట్ 5 years లో. సో ప్రాఫిట్స్ అనేది తక్కువగా ఇస్తున్న కంపెనీస్ కి దూరంగా ఉండండి. అలాగే ఐఓసీ చూసుకున్నా కూడా మనకి డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 5.06 అనేది కనిపిస్తుంది. అంటే 5 years యొక్క ప్రాఫిట్స్ ని ఇస్తే కనుక దీని యొక్క డెట్ క్లియర్ అయ్యే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ కంపెనీలో నుంచి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 5.84% స్టేక్ ని అమ్మివేయడం జరిగింది. అందుకే దానికి కూడా దూరంగా ఉండండి. కోల్ ఇండియా అనేది కొద్దిగా అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి. దీని యొక్క వాల్యుయేషన్ పరంగా ఇది అట్రాక్టివ్ గా కనిపిస్తున్నప్పటికీ డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది ఇక్కడ తక్కువగా ఉంది. కాకపోతే ప్రమోటర్ హోల్డింగ్ అనేది దీంట్లో కూడా తగ్గింది. మిగతా విషయాల్లో ఇది మాత్రం కొద్దిగా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కనిపిస్తున్న కంపెనీ కంపేర్ విత్ ఓఎన్జీసీ అండ్ ఐఓసీ అండి. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఆలోక్ షేర్ గురించి చెప్పండి అని చెప్పేసి అన్నారు. ఆలోక్ ఇండస్ట్రీస్ వచ్చేసి టోటల్ గా నెగ్లిజిబుల్ కంపెనీ అండి. దీన్ని ఖచ్చితంగా మీరు వదిలేయాల్సిన కంపెనీ. దీని గురించి మీరు అస్సలే ఆలోచించద్దు. మనం చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు రిటర్న్స్ ఇచ్చే విధంగా ఉండాలి. మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనేది మన క్యాపిటల్ ని లాస్ అయ్యేలాగా ఉండకూడదండి. సో దీంట్లో చూడండి ఆర్ఓసీ అనేది నెగటివ్ గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ కేవలం 9.87% ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 11.47 ఉంది. 11 years యొక్క ప్రాఫిట్స్ ని ఇస్తే కనుక దీని యొక్క డెట్ క్లియర్ అయ్యే పరిస్థితి ఉంది. 1293 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 23,000 కెబో డెట్ ఉందండి. సో చాలా హెవీ డెట్ ఉన్న కంపెనీ. ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ చూడండి 99.99% అండి. సో ఆల్మోస్ట్ 100% ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మనకు కనిపిస్తుంది. సో ఈ కంపెనీస్ ని మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. అలాగే రిలయన్స్ పవర్ గురించి కూడా అడగడం జరిగిందండి. రిలయన్స్ పవర్ కూడా టోటల్లీ అవాయిడబుల్ కంపెనీ. దీంట్లో కూడా ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది 76.83% ఉంది. అంతేకాకుండా ఎర్నింగ్ పర్ షేర్ చూడండి టోటల్ గా మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి 12 రూపీస్ లాస్ చూపించే కంపెనీ. సో ఇట్లాంటి లాస్ మేకింగ్ కంపెనీస్ కి దూరంగా ఉండండి. అలాగే వెంకీస్ కంపెనీ పైన కంప్లీటెడ్ అనాలిసిస్ వీడియో చేయమని చెప్పేసి అడిగారండి. కాకపోతే పూర్తి వీడియో చేయడం అనేది ఇప్పుడు వీలు కావట్లేదండి. కానీ మీకు ఫండమెంటల్ గా డీటెయిల్స్ చెప్పాలనుకున్నాను. ఈ కంపెనీ అనేది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చికెన్ సేలింగ్, ఎగ్ సేలింగ్ అనేది పడిపోయింది. సో దానివల్ల దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి నెగటివ్ గా అంటే లాస్ లో కూడా పోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అయితే ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 70 రూపీస్ ఇస్తుంది.
ప్రమోటర్ హోల్డింగ్ అనేది బాగుంది 56.11%. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా కూడా 1.46 అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో 1 ఇయర్ హై నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ROCE ROE కూడా 20% కంటే ఎబో ఉంది కాబట్టి చాలా బాగుంది. దీంట్లో ఒకే ఒక నెగటివ్ థింగ్ నాకు ఏంటి అంటే వాల్యూమ్స్ అనేవి చాలా తగ్గాయండి. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే 6 months లో డెలివరీ పర్సెంటేజ్ అనేది 22% మాత్రమే ఉంది. ఎక్కడైతే 1,60,000 యావరేజ్ ట్రేడ్ అవుతున్న కంపెనీస్ వచ్చేసి మంత్లీ వైజ్ గా, వీక్లీ వైజ్ గా, డైలీ వైజ్ గా చూసుకున్నట్టయితే డే బై డే వాల్యూమ్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ట్రేడింగ్ అనేది టోటల్ గా దీంట్లో బ్లాంక్ అయిపోతుంది. సో పర్ డే ట్రేడింగ్ చూసుకున్నట్టయితే లాస్ట్ డే 4,544 షేర్స్ మాత్రమే ట్రేడ్ అయ్యాయి. సో ఇది ఒక్కటి మాత్రం నెగటివ్ గా కనిపించింది. మిగతా ఫండమెంటల్స్ అన్ని ఈ కంపెనీలో స్ట్రాంగ్ గా ఉన్నాయి. తర్వాత కంపెనీ వచ్చేసి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ గురించి చాలా మంది అడిగారు. సో దాంట్లో నాకు ఫస్ట్ కనిపించిన ఒకే ఒక నెగటివ్ ఫ్యాక్టర్ అనేది ఎర్నింగ్ పర్ షేర్ అనేది తక్కువగా కనిపించింది. కాకపోతే ఈ కంపెనీ అనేది లాస్ట్ డిసెంబర్ లో లిస్టెడ్ అయిన కంపెనీ అండి. లిస్టెడ్ అయిన రోజు చూసుకున్నట్టయితే ఐపీఓలో 37 రూపీస్ దగ్గర లిస్టెడ్ అయింది. ఇది ఫస్ట్ డే చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 26 crores పీపుల్ దీన్ని ట్రేడ్ చేశారండి. ఇది హైయెస్ట్ ప్రైస్ 62 రూపీస్ ని టచ్ అయింది. ఓపెన్ ప్రైస్ చూసుకున్నట్టయితేనే 58 రూపీస్ వరకు వెళ్ళింది. సో లిస్టింగ్ గెయిన్స్ అనేటివి చాలా బాగా చూపించిన కంపెనీ. సో ఈ కంపెనీ డిసెంబర్ 12 2019 లో లిస్టింగ్ అయ్యింది. అప్పటి నుండి ఈ కంపెనీ అనేది ఫర్దర్ గా ఫాలో అవుతూ వస్తుంది. కాకపోతే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇది లిస్టింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి కరోనా క్రైసిస్ వల్ల, ఎకనామికల్ క్రైసిస్ వల్ల టోటల్ గా మార్కెట్ అనేది ఫాలింగ్ లో ఉంది కాబట్టి ఈ కంపెనీ కూడా ఫర్దర్ గా ఫాలో అవుతూ ఉంది. కాకపోతే దీని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్వార్టర్స్ కంటే మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నా, యాన్యువల్లీ రిజల్ట్స్ చూసుకున్నా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. సో చాలా మంచి గ్రోత్ కనిపిస్తున్న కంపెనీ అండి. ఉజ్జీవన్ ఫైనాన్స్ లో కనుక మీకు హోల్డింగ్స్ ఉన్నట్టయితే మీరు హోల్డ్ చేయండి. అలాగే మీరు లాస్ లో ఉన్నట్టయితే కనుక దీన్ని యావరేజ్ చేసుకోవడానికి కూడా అనువైన కంపెనీ. ఇది చాలా మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే రెవెన్యూ అనేది 5 years లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 29% ఉంటే కాగర్ రిటర్న్స్ 25% ఇచ్చిందండి. 2046 crores అనే రెవెన్యూని మనం ఫైనాన్షియల్ ఇయర్ 19 లో చూడగలిగాం. అలాగే ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే కనుక 27% కాగర్ రిటర్న్స్ 5 years లో ఇవ్వగలిగిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 18 లో కేవలం 7 కోట్ల ప్రాఫిట్ ని చూపించిన కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 19 లో 198 crores ని ఇక్కడ మనకు చూపించడం జరిగింది. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇది పోస్ట్ చేసింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కొద్దిగా తక్కువగా పోస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆర్బీఐ ఇస్తున్న స్టిమ్యులస్ పాలసీ వల్ల బెనిఫిట్స్ పొందే కంపెనీలో ఇది కూడా ఒకటి. అలాగే ఇది లోన్స్ ఇచ్చే సెక్టర్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టర్ ప్లస్ గ్రూప్ లోన్స్ ఎక్కువగా ఇస్తుందండి మహిళలకి. అట్లాంటి కంపెనీస్ అనేవి మైక్రో లెండర్స్ కాబట్టి ప్రొవిజన్స్ ఎక్కువగా ఉండవు. వీటిలో రిటైల్ లోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని యొక్క ఇన్కమ్ అనేది ఫర్దర్ గా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉంది. సో దీని యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసుకున్నా కూడా 37% కాగర్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే బ్యాలెన్స్ షీట్ లో మనం చూడాల్సింది ఏంటి అంటే దీని యొక్క టోటల్ అసెట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ 29% ను పెంచుకుంటూ వెళ్తుంది అసెట్స్ అనేవి. అలాగే నెట్వర్క్ కూడా పెరుగుతూ ఉంది. సో దీని యొక్క కాసా డీటెయిల్స్ అండ్ టర్మ్ డిపాజిట్ చూసినా కూడా చాలా మంచి గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ రేషియో చూసినా, టీడీ రేషియో చూసినా ప్రీవియస్ ఇయర్స్ కంటే చాలా మంచి గ్రోత్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి కంపెనీస్ లో మీరు ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడున్న టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. అలాగే మీరు ఆల్రెడీ హోల్డింగ్స్ లో ఉన్నట్టయితే దీంట్లో యావరేజ్ చేసుకోవడానికి కూడా బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. మదర్సన్ సుమీలో 20% ప్రాఫిట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో 20% మీకు ప్రాఫిట్ ఉన్నట్టయితే కనుక సో ఇప్పుడు మదర్సన్ సుమి అనేది ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్ లో కనిపిస్తుంది కాబట్టి మీరు పార్షియల్ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. లేదంటే ఓవరాల్ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకొని ఫర్దర్ గా ఫాల్ అయినప్పుడు మళ్ళీ దీంట్లో ఎంట్రీ అయితే కనుక బాగుంటుంది. సో కారణం ఏంటి అంటే దీని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ అనేది తక్కువగా కనిపిస్తుంది. జస్ట్ 4 రూపీస్ అనేది ఎర్నింగ్స్ మనకి ఇక్కడ చూపించగలుగుతుంది. డెట్ అనేది పెంచుకుందండి మదర్సన్ సుమి. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే 7.71 అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జ్డ్ అవుతూ ఉంది. సో 13.05% ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జ్డ్ అయ్యింది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. 1.37% తగ్గింది కూడా. ఇవన్నీ కాకుండా వాల్యూమ్స్ చూసుకున్నట్టయితే దీంట్లో ట్రేడింగ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. డెలివరీ వాల్యూమ్ అనేది లేదు చూడండి. 32% కంటే బిలోనే ఇక్కడ మనకి డెలివరీ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ట్రేడింగ్ వాల్యూమ్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది. సో దీంట్లో ఆపరేటర్స్ అనేవారు ఎంట్రీ అయ్యారనమాట. సో ఇట్లాంటి స్టాక్స్ కి దూరంగా ఉండడం బెస్ట్ అండి. సో మీకు ఆల్రెడీ 20% ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే బెస్ట్ అండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ధనుక అగ్రిటెక్ లో షార్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగిందండి. దీంట్లో కూడా ఫండమెంటల్స్ అన్ని ఓవరాల్ గా బాగున్నప్పటికీ ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉంది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ నెగటివ్ గా కనిపిస్తూ ఉంది. సో ఈ కంపెనీ యొక్క యాన్యువల్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది చాలా బాగా పెరిగింది, రిటర్న్స్ అనేవి కూడా చాలా బాగా పెరిగింది, కానీ కంపెనీ వచ్చేసి ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువగా ఇస్తుంది. మిగతా పీర్ కంపెనీస్ తో చూసుకున్నట్టయితే ధనుక అగ్రిటెక్ అనేది 5 years లో ప్రాఫిట్ వేరియేషన్ చూస్తే కేవలం 3.78% ఉంది. సో మిగతా కంపెనీస్ ఈ సెక్టర్ లో 63%, 40% అనేది ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటే ఈ కంపెనీ అనేది చాలా తక్కువగా ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ అండి. సో ఇట్లాంటి కంపెనీస్ కాకుండా మీరు ఇదే సెక్టర్ లో మంచి కంపెనీస్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీస్ ని చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్లలో ఏది బెస్ట్ అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఇక్కడ మీరు అడిగిన 4 బ్యాంక్స్ లో ఎస్బీఐ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి దాన్ని నేను అడ్వైస్ చేయనండి. మిగతా 3 కంపెనీస్ లో బెస్ట్ ఏది అని అడిగితే కనుక మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్తానండి. ఓవరాల్ గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లలో బెస్ట్ ఏది అంటే కనుక కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది నాకు నచ్చే కంపెనీ అండి బ్యాంకింగ్ సెక్టర్ లో. సో మీరు అడిగిన 3 కంపెనీస్ లో మాత్రం అల్టిమేట్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి అనువైన బ్యాంక్ అండి. సో ఇక్కడ మనకి బజాజ్ ఫిన్సర్వ్ యొక్క స్టాట్ అనాలిసిస్ చేయమని చెప్పేసి అడిగారండి. బజాజ్ ఫిన్సర్వ్ అనేది చాలా మంచి మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ అండి. ఇక్కడ డిసెంబర్ 2008 లో చూసుకున్నట్టయితే 90 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ వచ్చేసి 100 times మల్టీ బ్యాగర్ అయిందండి. 90 రూపీస్ నుంచి 9,950 రూపీస్ వరకు కూడా వెళ్ళిన కంపెనీ. సో ఓవరాల్ గా ఇక్కడ చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఇది ఇచ్చింది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇక్కడ జనవరిలో దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ హయ్యర్ ప్రైస్ లో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ప్రైస్ తగ్గిన తర్వాత ఎంట్రీ అయ్యే ఆలోచనలో ఉన్నారండి. సో అందుకే ఇక్కడ 9,950 నుంచి ఫాల్ అవుతూ ఇది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 5,000 వరకు చేరుకుందండి. 5,000 కంటే బిలో కూడా వచ్చింది. సో ఈ కంపెనీ ఫండమెంటల్ గానైతే స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇది ఇంకా ఫర్దర్ గా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. సో మేబీ ఇంకా ఫర్దర్ గా 4,000 బిలో కనుక ఇది మీకు దొరికితే అప్పుడు దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోండి. సో చాలా మంది మన కామెంట్ సెషన్ లో మీరు డాటా చూస్తున్న వెబ్సైట్ నేమ్ ఏంటి అని అడిగారండి. నేను ఆల్రెడీ అవంతి ఫీడ్స్ యొక్క వీడియో చేయడం జరిగింది, దాంట్లో కూడా చెప్పడం జరిగింది. నేను చూస్తున్న వెబ్సైట్ అనేటివి చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి నేను డాటా గ్యాదర్ చేస్తాను. అలాగే నేను హోంవర్క్ కూడా చేస్తాను. ప్రతి ఒక్క డాటాని నేను ఎక్సెల్ షీట్ లో దాన్ని అనాలిసిస్ చేసి దాని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూస్ కానీ ఇవన్నీ నేను ఓన్ గా చేస్తూ ఉంటాను. సో దాని యొక్క డాటా మీకు అన్ని వెబ్సైట్లలో దొరకవు. కొన్ని వెబ్సైట్లలో నాది ప్రో మెంబర్షిప్ ఉంది కాబట్టి కొన్ని వివరాలు అనేటివి అడిషనల్ గా కనిపిస్తూ ఉంటాయి. సో మీకు కావాల్సిన బ్లూ చార్ట్ డాటా అనేది మాత్రం నేను trendline.com నుంచి తీసుకుంటున్నానండి. సో మీరు trendline.com ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి వెబ్సైట్ అండి. సో దీని గురించిన పూర్తి వివరాలతో కూడా ఒక వీడియో చేస్తాను. కాకపోతే ఇప్పుడు వీలు కావట్లేదు. కమింగ్ డేస్ లో నేను ఖచ్చితంగా ఆ వీడియో కంప్లీట్ చేస్తాను. అలాగే కేసీపీ షుగర్స్, జేకే టైర్, మ్యాంగ్లూర్ కెమికల్స్ గురించి చెప్పమని చెప్పారండి. ఈయన ఆల్రెడీ లాస్ లో ఉన్నారంట. సో కేసీపీ షుగర్స్ అనేది ఓవరాల్ గా అవైడబుల్ కంపెనీ అండి. ఇది చాలా నెగటివ్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ చూడండి, ఇక్కడ -0.33 అనేది మనకు కనిపిస్తుంది. సేల్స్ గ్రోత్ చూసుకున్నా నెగటివ్ గా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నా నెగటివ్ గా ఉంది. దీని యొక్క డెట్ అనేది ఈ 250 crores అనేది క్లియర్ చేయడానికి దీనికి 15 years టైం పడుతుంది. సో ఇట్లాంటి కంపెనీస్ కి మీరు టోటల్ గా దూరంగా ఉండాలి. జేకే టైర్స్ చూసుకున్నా కూడా అప్పుల్లో మునిగిపోయిన కంపెనీ అండి. లాసెస్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. దీని డెట్స్ చూడండి 5,046 crores ఉంది. 28 years యొక్క ప్రాఫిట్స్ అనేది దీని అప్పులు క్లియర్ చేయడానికి యూజ్ చేస్తే ఇది అప్పుల్లో నుంచి బయటపడుతుందండి. సో ఇట్లాంటి కంపెనీస్ కి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. అలాగే మ్యాంగ్లూర్ కెమికల్స్ చూసుకున్నా కూడా సేమ్ అండి. దీని యొక్క అప్పులు అనేవి 1,383 crores ఉంది. ఎక్కడైతే మార్కెట్ క్యాప్ అనేది కేవలం 343 crores ఉందో మార్కెట్ క్యాప్ కంటే ఆల్మోస్ట్ 3 times ఎక్కువగా దీనికి అప్పులు ఉన్నాయి. ఇది కూడా లాసెస్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. దీని యొక్క ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ చూడండి 89.44% అనేది ప్లెడ్జ్డ్ ఉందండి. ప్రమోటర్ హోల్డింగ్ అనేది కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. లాస్ట్ 3 years లో 18.39% అనేది ప్రమోటర్ హోల్డింగ్ తగ్గింది. ఇంట్రిన్సిక్ వాల్యూ చూసుకున్నా కూడా నెగటివ్ గా ఉంది. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నా నెగటివ్ గా ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 42.06% ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ డెట్స్ అనేది క్లియర్ చేయలేని కంపెనీ. సో ఇట్లాంటి కంపెనీస్ బ్యాంక్రప్సీ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో అవాయిడ్ దీస్ కంపెనీస్ అండి. ఒకవేళ మీకు స్టేక్ ఉంటే కనుక లాసెస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి. తర్వాత విఐపి ఇండస్ట్రీస్ గురించి అడిగారండి. విఐపి ఇండస్ట్రీస్ అనేది చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. దీంట్లో
ప్రమోటర్ హోల్డింగ్ అనేది అడిషనల్ గా అక్యుములేట్ చేసుకుంటున్నారు. ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్. ఆర్ఓఈ ఆర్ఓసిఈ చూసుకున్నట్టయితే మాత్రం చాలా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి. అలాగే సేల్స్ గ్రోత్ కూడా 14% పెంచుకుంటూ ఉంది. ప్రీవియస్ 5 years ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నా కూడా 25% అనేది పెరుగుతూ కనిపిస్తుంది. సో ఇది చాలా బెస్ట్ కంపెనీ అండి. డెట్ అనేది చూడండి, జీరో డెట్ కంపెనీ. సో డెట్ అనేది ఏమీ లేదు, ప్రాఫిట్స్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 5.52 కనిపిస్తుంది. అంటే దీని యొక్క వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే ఇది కాస్త ఎక్స్పెన్సివ్ లో ట్రేడ్ అవుతూ ఉంది. కానీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో ఇంత మార్కెట్ ఫాల్ లో కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో ఇట్లాంటి కంపెనీస్ లో మీరు ఫర్దర్ గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కనుక కాస్త ఫాల్ అయినప్పుడు మార్కెట్ లో ఎంట్రీ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేడ్ గ్రూప్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారండి. సో పేడ్ గ్రూప్ గురించి అడుగుతున్న వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే, నేను ఎటువంటి పేడ్ గ్రూప్స్ ని మెయింటైన్ చేయట్లేదు. కేవలం టెలిగ్రామ్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాను, అది కూడా ఫ్రీ ఛానల్. మీరు ఎవరైనా సరే ఇక్కడ ఇచ్చిన లింక్ లో క్లిక్ చేసి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో దాంట్లో జాయిన్ అయితే కనుక ఎవ్రీడే లేటెస్ట్ స్టాక్ న్యూస్, ఎవ్రీడే గ్లోబల్ మార్కెట్ న్యూస్ గురించి మార్నింగ్ మార్కెట్ అవర్స్ కంటే బిఫోర్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియోస్ లో తెలియజేయలేని సమాచారం గురించి కూడా పోస్ట్ అనేవి టెలిగ్రామ్ లో అలాగే ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఫ్రెండ్ ఒకరు రోటో పంప్స్ గురించి అడిగారండి. రోటో పంప్స్ అనేది ఓవరాల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న కంపెనీ, మైక్రో క్యాప్ కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 175 crores మాత్రమే ఉంది. సో డెట్ అనేది కేవలం 21 crores ఉందండి. సో డెట్ టు ఈక్విటీ చూసుకున్నా తక్కువగానే ఉంది, డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా కూడా తక్కువగానే ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా బాగుంది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0% ఉంది. డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ. సో స్టాక్ పిఈ చూసుకున్నట్టయితే 8.87 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓసిఈ చూసుకున్నా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. కాకపోతే ఇది కేవలం BSE లో మాత్రమే లిస్టింగ్ అయిన కంపెనీ, NSE లో లిస్ట్ కాలేదు. దీంట్లో వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి దీంట్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఇది ఒక్కటే దీంట్లో బ్యాడ్ ఇండికేషన్ అండి. మిగతా అన్ని ఫండమెంటల్స్ గా స్ట్రాంగ్ కనిపిస్తున్న కంపెనీ. సో దీంట్లో లాస్ట్ డే ట్రేడింగ్ వాల్యూమ్ చూసుకున్నట్టయితే 10,461 క్వాంటిటీ మాత్రమే ట్రేడింగ్ జరిగిందండి. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ పర్సంటేజ్ డెలివరీ అవుతూ ఉంది. NSE లో లిస్టింగ్ కాలేదు కాబట్టి ఇది కొద్దిగా లోవర్ వాల్యూమ్స్ లో ట్రేడ్ అయ్యే కంపెనీ. ఇది ఒకటే నెగటివ్ ఇండికేషన్ అండి, మిగతా అన్ని పాజిటివ్ గా కనిపిస్తున్న కంపెనీ. సో అలాగే కోప్రాన్ ఫార్మా గురించి చూడండి సార్ అని చెప్పేసి అడిగారు. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుందండి, 3.64 అనేది. సో డెట్ చూసుకుంటే 87 crores మాత్రమే ఉంది. కానీ ఇది ఇస్తున్న రిటర్న్స్ ప్రాఫిట్స్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం దీనికి 3.5 years పడుతుందండి డెట్ క్లియర్ చేసుకోవడానికి. స్టాక్ పిఈ అనేది 5.09 మాత్రమే ఉంది. సో ఇది కూడా కొద్దిగా తక్కువగా ఉంది. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ చూడండి, ఇది నెగటివ్ గా కనిపిస్తుంది. మిగతా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. డివిడెంట్ ఇవ్వట్లేదు. సో ఇది చాలా మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి లోవర్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ కాబట్టి దీనికి కాస్త దూరంగా ఉండండి. రిలయన్స్ క్యాపిటల్ అనేది టోటల్ గా అవైలబుల్ కంపెనీ అండి. చాలా అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీ. డెట్ అనేది 41,000 crores ఉందండి. ఎక్కడైతే మార్కెట్ క్యాప్ అనేది కేవలం 121 crores ఉంది. సో దీనికి వాల్యుయేషన్స్ అనేవి అన్ని నెగటివ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా లాసెస్ బుక్ చేస్తున్న కంపెనీ. సో రిలయన్స్ క్యాపిటల్ గురించి మీరు ఎవరు ఆలోచించదండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో 334 అవరేజ్ ప్రైస్ లో ఉన్నారంట. సో ఇది లాసెస్ లో ఉంది అని చెప్తున్నారు. సో ఇండియా బుల్స్ కంపెనీ అనేది చాలా అండర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీ అండి. ఓవర్ వాలిటాలిటీ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ యొక్క వాల్యూమ్ చూసుకున్నట్టయితే మీరు 90 millions వరకు ఇది పర్ డే ట్రేడ్ అవుతూ ఉన్నా కేవలం 10% మాత్రమే డెలివరీస్ అవుతున్న కంపెనీ. టోటల్ గా ఆపరేటర్ హ్యాండ్స్ లో ఇది ట్రేడ్ అవుతుందండి. సో ఇది ఆపరేటర్స్ చేతిలో పావుగా మారిన కంపెనీ. ఎక్కడైతే ఇది లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 2013 లో 271 ఉందో అక్కడ నుంచి 1440 వరకు వెళ్ళిన కంపెనీ ఇప్పుడు లిస్టింగ్ ప్రైసెస్ కంటే కూడా ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువగా ఫాల్ అయ్యి 125 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది లాస్ట్ డే RBI యొక్క స్టిమ్యులస్ పాలసీ వల్ల 17% అప్పర్ సైడ్ వెళ్ళినప్పటికీ ఇది టెంపరరీ రిలీఫ్ అండి. ఇది ఆపరేటర్ గేమ్స్ కి బలవుతున్న కంపెనీ. సో ఇది ఫర్దర్ గా ఇంకా షార్ప్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. సో దీంట్లో ప్రొవిజన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రోత్ అయితే ఫర్దర్ గా కనిపించట్లేదు. సో ఇట్లాంటి కంపెనీస్ ని టోటల్ గా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ లాసెస్ లో ఉన్నట్టయితే సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తానండి. ర్యాలీస్ వచ్చినప్పుడు సేల్ చేసేసి ఎగ్జిట్ అవ్వండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రామ్కీ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారండి. రామ్కీ ఇన్ఫ్రా అనేది కూడా అవైలబుల్ కంపెనీ. దీని యొక్క అప్పులు చూడండి 2341 crores ఉంది. టోటల్ గా నెగటివ్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ కేవలం 210 crores ఉంది. ఎక్కడైతే డెట్ అనేది దీనికి 12 times ఉందండి.
సో డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 155 ఉందండి. టోటల్లీ అవైలబుల్ కంపెనీ. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆప్టో సర్క్యూట్స్ గురించి అడిగారండి. ఆప్టో సర్క్యూట్స్ అనేది కూడా టోటల్లీ నెగ్లిజేబుల్ కంపెనీ అండి. దీన్ని పట్టించుకోకండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఇది 2 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటి అంటే పెన్నీ స్టాక్స్ కి దూరంగా ఉండండి. 2 రూపీస్ 3 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్ గురించి మీరు అస్సలే పట్టించుకోకండి. కొంతమంది వొడాఫోన్ గురించి కూడా అడుగుతున్నారు. ఈ మధ్యలో కనిపిస్తున్న ర్యాలీస్ లో చూసి వొడాఫోన్స్ లో ఎంట్రీ అవ్వాలనుకుని అడుగుతున్నట్టున్నారు. కాకపోతే వీటన్నింటికి దూరంగా ఉండండి. ఇవన్నీ కేవలం రిటైల్ ఇన్వెస్టర్స్ ని ట్రాప్ చేయడానికి వచ్చే ర్యాలీలే తప్ప టోటల్లీ పెన్నీ స్టాక్స్ కి దూరంగా ఉండండి. ట్రైడెంట్ కంపెనీ గురించి నేను వీడియో చేయడం జరిగింది. కాకపోతే అన్ని కంపెనీస్ లో ట్రైడెంట్ కంపెనీ లాగా ఉండవు. ట్రైడెంట్ కంపెనీ అనేది 5 రూపీస్ బిలో ట్రేడ్ అవుతున్నా కూడా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి దాని గురించి వీడియో చేయడం జరిగింది. సో ఇట్లాంటి 2 రూపీస్ 3 రూపీస్ కంపెనీస్ కి మాత్రం టోటల్ గా దూరంగా ఉండండి. జేఎన్ ఇరిగేషన్ గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడిగారండి. సో జేఎన్ ఇరిగేషన్ అనేది కూడా ఫండమెంటల్ గా వీక్ ఉన్న కంపెనీ, లాసెస్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. ఎర్నింగ్ పర్ షేర్ అనేది నెగిటివ్ గా ఉంది చూడండి, -6.54 అనేది. డెట్ చూసుకున్నట్టయితే 6000 crores ఉందండి. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి మనకి ఇక్కడ 25.48% కనిపిస్తుంది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 49.95% ఉందండి. టోటల్ గా అవాయిడ్ చేయండి. ఇది 3 years లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది -2% ఉందండి. 2% తగ్గింది. ఓవరాల్ గా దీంట్లో పాజిటివ్ పాయింట్స్ అనేవి అసలు ఏమీ కనిపించట్లేదు. సో ఇట్లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కోవద్దు. సో ఆ తర్వాత క్వశ్చన్ వచ్చేసి అరబిందో ఫార్మా గురించి అలాగే ఇప్కా ల్యాబ్స్ గురించి అడిగారండి. అరబిందో ఫార్మా అనేది చాలా మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. ఇది కేవలం 25 days లో 84% రిటర్న్స్ ఇచ్చిందండి. 248 రూపీస్ పెరిగింది, ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. అయినా కూడా 1 year కంటే మనకి 31% డిస్కౌంట్ లో దొరుకుతున్న కంపెనీ. సో ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అండి. దీని యొక్క డెట్ టు ప్రాఫిట్ రేషియో కూడా మనకు తక్కువగా ఉంది, 2.39 మాత్రమే ఉంది. కాకపోతే ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 5% మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇది ఒక్కటే నెగిటివ్ ఫ్యాక్టర్. మిగతా అన్నింట్లో చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కనిపిస్తున్న కంపెనీ. సో ఇంట్రిన్సిక్ వాల్యూకి దగ్గరగా ట్రేడ్ అవుతుందండి. ఇక్కడ చూడండి 543 అనేది ఇంట్రిన్సిక్ వాల్యూ. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 542 రూపీస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ప్రీవియస్ 1 month లో 84% ర్యాలీ తీసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ తో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ఇట్లాంటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫర్దర్ గా మార్కెట్స్ ఫాల్ అయినా కూడా ఫార్మా సెక్టర్ అనేది ర్యాలీ చూపించే అవకాశాలు ఇప్పుడు ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ క్రైసిస్ వల్ల ఫార్మా సెక్టర్ అనేది ఈ కమింగ్ ఇయర్ లో మాత్రం మంచి ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేసే అవకాశాలు ఉంది. సో ఫార్మా సెక్టర్ లో మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇప్కా ల్యాబొరేటరీస్ చూసుకున్నా కూడా డెట్ అనేది కేవలం 400 crores మాత్రమే ఉందండి. 440 crores. మార్కెట్ క్యాప్ అనేది 18,928 crores. ఇది మిడ్ క్యాప్ కంపెనీ అండి. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 1 కంటే బిలో ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకున్నట్టయితే 15% కంటే ఎక్కువగా ఉంది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అండి. సో ఇది ప్రీవియస్ 1 year లో ఆల్మోస్ట్ 55% రిటర్న్స్ ఇచ్చిందండి. కాకపోతే ఇప్పుడున్న వాల్యుయేషన్స్ పరంగా చూస్తున్నట్టయితే ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది, ఓవర్ బాట్ జోన్ లో ఉంది. సో ఇది కాస్త ఎక్స్పెన్సివ్ ప్రైస్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 1200 కంటే బిలో కనుక వస్తే దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి. సో ప్రీవియస్ 25 days లోనే ఇది 20% కంటే ఎక్కువగా ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీ అండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఫార్మా సెక్టర్ ప్రాఫిట్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు లాస్ట్ 2-3 days లో ఫార్మా సెక్టర్ అనేది కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో మీరు అడిగారు వై ఫార్మా స్టాక్స్ ఆర్ ఇన్ నెగటివ్ అని చెప్పేసి. సో ఆల్రెడీ 20-30% అనేది ఫార్మా సెక్టర్ అనేది ప్రీవియస్ 20 days లోనే ర్యాలీ చూపించిందండి. సో కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇప్పుడు జరిగే అవకాశాలు ఉంది. అలాగే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతూ ఉంది. కాకపోతే కమింగ్ డేస్ లో ఫార్మా సెక్టర్ అనేది మంచి పర్ఫార్మెన్స్ చూపించే సెక్టర్ అండి. సో దీంట్లో చెప్పిన అన్ని వివరాలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే, నా ఓన్ ఒపీనియన్స్ అండి. మీరు దీంట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఓన్ గా రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో మీకు సంబంధించిన స్టాక్ క్వెరీస్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి. సో నెక్స్ట్ QA సెషన్ లో వాటి గురించిన ఆన్సర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.